హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సూజీస్ విఆర్ వ్లాగ్స్. సో ఈరోజు మన రెసిపీ వచ్చేసి సంక్రాంతి స్పెషల్గా బెల్లం కజ్జికాయలు అనేవి రెడీ చేసుకుంటున్నాం. సో ఇక్కడైతే నేను ఒక బేషని లాంటిది తీసుకున్నానండి. సో ఇందులోకి 1 kg మైదా యాడ్ చేసుకుంటున్నాం. సో నెక్స్ట్ ఇందులోకి ఎంతైతే సాల్ట్ కావాలో అంతవరకు యాడ్ చేసుకుందామండి. మరి ఎక్కువైతే తినలేరు, సో కొంచెం తక్కువైనా పర్లేదు, కానీ అంతవరకు యాడ్ చేసేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి ఒక గిన్నెలో మేము ఆయిల్ అనేది హీట్ చేసాం. సో వేడివేడిగా ఉన్న ఆయిల్ అనేది ఒక 2-3 స్పూన్స్ వరకు యాడ్ చేసేసుకొని, సో పిండి మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేలాగా ఆయిల్, మనం వేసిన సాల్ట్ కూడా ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేలాగా బాగా కలుపుకుందామండి. సో ఇలా నీట్గా కలుపుకోవాలి. ఇలా నీట్గా కలుపుకున్న తర్వాత మనం వాటర్ యాడ్ చేసేసుకొని చపాతీ గుండెలాగా రెడీ చేసేసుకోవాలండి సాఫ్ట్గా. ఫస్ట్ అయితే నేను వేసిన నూనె అంతా మొత్తం నీట్గా కలుపుకుంటున్నాను. నెక్స్ట్ ఇందులోకి వాటర్ అనేది యాడ్ చేసుకుందాం. సో ఈ వాటర్ కూడా మొత్తం ఒకేసారి పోసుకోకుండా కొంచెం కొంచెం పోసుకొని కలుపుకుంటూ ఉందామండి. లేదు అంటే మళ్ళీ నీళ్ళు ఎక్కువైతే మనకి పిండి జోరైపోద్దండి. అందుకే కొంచెం కొంచెం కలుపుకొని నీట్గా మనం చపాతీ ఉండని రెడీ చేసేసుకోవాలి, సాఫ్ట్గా ఉండేలాగా. సో అప్పుడైతే మనం కజ్జికాయలు చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో ఇక్కడైతే అలా కలుపుకుంటూ చూసారు కదా, మనకి ఈ చపాతీ ఉండ అనేది ఫామ్ అయిపోయింది. సో దీనిపైన కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేసేసుకుంటున్నాం. సో ఇలా కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేసేసుకొని నీట్గా సాఫ్ట్గా పెట్టేసుకోవాలండి. సో ఇలా సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత చూసారు కదా ఎంత మెత్తగా ఉందో మనకి. సో ఇలా నీట్గా కలుపుకున్న తర్వాత ఒక 1/2 అవర్ పక్కన పెడితే మనకి చాలా బాగుంటుంది. 1/2 అవర్ తర్వాత అయితే చేసుకోండి, చాలా సాఫ్ట్గా కూడా మనకి ఇది రెడీ అయిపోతుంది. సో మనం పిండి బాగా కలుపుకుంటే, ఎంత మంచిగా కలుపుకుంటే మనకి కజ్జికాయలు అనేది అంత బాగుంటాయండి, చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి. సో ఇలా అయితే మేము పిండి ఉండని ఫామ్ చేసుకున్నాం. సో ఒక క్లాత్ వేసేసి పక్కన పెట్టేసుకున్నాం ఒక 1/2 అవర్ వరకు. సో నెక్స్ట్ స్టఫింగ్ కోసం రెడీ చేసేసుకుందామండి. మనం బెల్లం కజ్జికాయల్లోకి లోపల స్టఫింగ్ కోసం ఏమేమి యాడ్ చేసుకోవాలో ఇక్కడ చూసేద్దాం. సో ఫస్ట్ అయితే ఇక్కడ నేను వేపించిన శనగపప్పు తీసుకుంటున్నాను. సో ఇక్కడైతే నేను వేపించిన శనగపప్పు 1/2 kg తీసుకున్నానండి. సో దీన్ని అయితే నీట్గా ఫస్ట్ మనం గ్రైండ్ చేసేసుకోవాలి. సో ఇలా గ్రైండ్ చేసేసుకుంటే మనకి ఆ లోపల స్టఫింగ్ అయితే చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే మనం ఈ వేపించిన శనగపప్పు మిక్సీ పట్టేసుకుందాం. సో దీన్ని అయితే ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇదే మిక్సీ జార్లో సో మనం ముందుగా కట్ చేసుకున్నామండి. నేను కొబ్బరి పీసెస్ అనేవి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను, ఎండు కొబ్బరి. సో వీటిని కూడా మంచిగా పౌడర్ లాగా చేసుకునేలాగా మనం మిక్సీ పట్టేసుకుందాం. సో నెక్స్ట్ ఇందులోకి మనం బెల్లం కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇక్కడ చూడండి, సో ఆల్మోస్ట్ అయిపోయింది. కొబ్బరి కూడా మనకి నీట్గా పౌడర్లా రెడీ అయిపోయింది. సో ఇక్కడైతే నేను పచ్చి కొబ్బరి రెండు చిప్పల వరకు తీసుకున్నానండి. నెక్స్ట్ మాకు ఈ స్టఫింగ్లోకి 1/2 kg బెల్లం అయితే సరిపోయింది. సో బెల్లం కూడా మనం మిక్సీలో దాంతో కలిపేసి మిక్సీ పట్టేసుకున్నాము అంటే అది పేస్ట్గా కాకుండా పౌడర్లా అవుతుంది. కాబట్టి సో నేను కొబ్బరి దాంట్లో కొంచెం ఈ బెల్లం కూడా యాడ్ చేసేసుకున్నాను. సో అలా మిక్సీ పట్టేసుకున్నాం కాబట్టి నీట్గా పౌడర్లా ఫామ్ అయిపోయింది. సో నెక్స్ట్ వన్, సో ఇక్కడ వేరుశనగ పప్పులు కూడా మనము, సో ఇక్కడైతే వేరుశనగ పప్పులు కూడా మనం మిక్సీ పట్టుకోవాలి. మంచి టేస్ట్ అనేది వస్తుంది లోపల ఉన్న స్టఫింగ్కి మెయిన్. సో దానికోసం ఈ పప్పులు మనం వేపుకోవాలి. సో దానికోసం ఇక్కడ స్టవ్ పెట్టేసుకున్నాం, సింగిల్ బర్నర్ స్టవ్. సో నెక్స్ట్ ఇక్కడ ఒక బౌల్ కూడా తీసుకున్నాను. సో ఇందులో ఇప్పుడు మనం వేరుశనగలు యాడ్ చేసేసుకుందాం. సో ఎవరైనా మన వీడియోస్ కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి సూజీస్ విఆర్ వ్లాగ్స్కి. సో ఇక్కడైతే మనం తీసుకున్న ప్యాన్ అనేది హీట్ అయిపోతుంది. సో నెక్స్ట్ ఇందులోకి మనం వేరుశనగలు అయితే యాడ్ చేసుకుందాం. సో ఇక్కడైతే మేము తీసుకున్నది కూడా 1/2 kg ఏనండి, వేరుశనగలు కూడా 1/2 kg తీసుకున్నాం. సో అన్నీ 1/2 kg వరకే తీసుకున్నాం. బెల్లం మాత్రం మాకు 1/2 kg అనేది పట్టేసింది స్టఫింగ్లో. సో మీకు ఇంకా కొంచెం ఎక్కువ స్వీట్ తినేవాళ్ళు ఎవరైనా ఉంటే కనుక కొంచెం ఎక్కువ వేసుకున్నా కూడా పర్లేదు. సో మేమైతే 1/2 kg వరకు తీసుకున్నాం. సో ఫస్ట్ ఇక్కడ పప్పులు అయితే యాడ్ చేసేసుకున్నాం, వేరుశనగ పప్పులు. సో నీట్గా మనం ఫ్రై చేసేసుకొని దాని మీద పొట్టు అనేది తీసేసేయాలి. సో ఇక్కడ ఇప్పుడే వేసాం కాబట్టి ఇంకొంచెం సేపు మనకి ఫ్రై అవుతుంది. సో అంతలోపు మనం ముందుగా కలిపేసుకున్నాం కదా ఈ చపాతీ ముద్దని, దీన్ని చిన్న చిన్న ఉండలుగా మనం రెడీ చేసుకుందామండి ఇక్కడ. సో అలా రెడీ చేసుకుంటే మనం చపాతీ చేసుకోవడానికి ఈజీ అవుతుంది కాబట్టి ముందు చిన్న చిన్న బాల్స్ లాగా తీసేసుకుంటున్నాను. సో ఇలా తీసుకొని ముందు పక్కన పెట్టేసుకుందామండి.
సో అంతలోపు మనకి స్టఫింగ్ కూడా రెడీ అయిపోతుంది. స్టఫింగ్ కూడా రెడీ అయిపోతే మనం చపాతీలు చేసేసుకొని కజ్జికాయలు చేసుకోవచ్చు. సో మా మమ్మీ ఇక్కడ వేరుశనగ పప్పులు ఫ్రై చేస్తున్నారు, చూసారు కదా. సో ఇవి మనకి ఫ్రై అవ్వాలి, కొంచెం ఆరితే మనకి దీనిపైన పొట్టు తీసుకోవడానికి రెడీగా ఉంటుంది. సో బెల్లం కజ్జికాయలు చాలా టేస్టీగా ఉంటాయండి, మీరు ట్రై చేయండి. సో ఎప్పుడు మేము పంచదారతో కజ్జికాయలు చేసుకుంటాం కానీ ఎప్పుడు బెల్లంతో చేసుకోలేదు. సో ఇదే ఫస్ట్ టైం, చాలా బాగా వచ్చాయి. సో ఇక్కడైతే మనకి వేరుశనగ పప్పులు అనేవి బాగా ఫ్రై అయిపోయినాయండి. నెక్స్ట్ ఇందులోకి బొంబాయి రవ్వ యాడ్ చేసుకుంటున్నాను ఇదే బౌల్లో. సో మనం స్టఫింగ్లో బొంబాయి రవ్వ కూడా యాడ్ చేసుకుంటే మంచి క్రిస్పీగా ఉంటుంది లోపల స్టఫింగ్ అనేది. సో అది వేయాలి అంటే మనం కొంచెం హీట్ చేసుకున్నామంటే ఆ స్మెల్ కొంచెం వేగితే మనకి బొంబాయి రవ్వ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. సో అందుకోసమే సో కొంచెం లో ఫ్లేమ్లో కొంచెం సేపు మనకి మంచి స్మెల్ వచ్చేలాగా బొంబాయి రవ్వని వేపుకోవాలి. సో అలా వేపుకున్న తర్వాత కూడా బొంబాయి రవ్వను పక్కకు తీసేసుకొని సో అది మనం స్టఫింగ్లో యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సో ఇక్కడైతే మాకు ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయిందండి, సూపర్ స్మెల్ వచ్చేసింది. సో ఇంకా ఎక్కువగా మనం ఫ్రై చేసుకున్నాము అంటే మొత్తం పాడైపోతుంది కాబట్టి దించేసుకుంటున్నాను. సో ఇక్కడైతే చపాతీలు అనేది స్టార్ట్ చేసేసాను నేను. సో ఇలా చపాతీలు స్టార్ట్ చేసేసుకొని మనం స్టఫింగ్లో పెట్టుకుంటే సరిపోతుంది కదా. సో కొంచెం లాగ్ అయిపోతుంది అని చెప్పేసి ముందుగా మేము చపాతీలు అనేది రెడీ చేసేసుకుంటున్నాం, అసలు వస్తుందో రాలేదో అని. సో మీరు కూడా ఈ బెల్లం కజ్జికాయలు అనే రెసిపీని ట్రై చేయండి, సంక్రాంతి స్పెషల్ కాబట్టి. సో ఇక్కడ కూడా మేము చపాతీలు చేస్తున్నాం. ఇక్కడ మాకు కజ్జికాయలు చేయడానికి సో ఇక్కడ మేము కజ్జికాయలు చేసుకోవడానికి మా దగ్గర కజ్జికాయలు చేసే కర్ర లేదండి. సో దానికోసం ఫస్ట్ మనం చేసిన చపాతీని రౌండ్గా ఇలా ఒక దాన్ని తీసుకొని ఇలా రౌండ్ షేప్లో ఎంత షేప్లో కావాలో అంతవరకు రౌండ్ తీసుకొని సో ఫస్ట్ అయితే అలా రౌండ్లో కట్ చేసుకొని చపాతీలు చేసుకుంటున్నాం. సో నెక్స్ట్ ఇక్కడ మనం వేపిన వేరుశనగ పప్పులు అయితే మనకి బాగా ఫ్రై అయిపోయినాయి కదా. సో దానిపైన ఉన్న పొట్టంతా తీసేసుకొని సో ఇలా పొట్టంతా తీసుకొని వాటిని కూడా మిక్సీ జార్లో వేసేసుకున్నాం. సో మిక్సీ జార్లో వేసుకొని నీట్గా దాన్ని కూడా మనం పౌడర్ లాగా చేసుకోవాలి. సో ఇందాక నేను కొంచెం హాఫ్ బెల్లం కొబ్బరి దాంట్లో వేసాను. సో రిమైనింగ్ హాఫ్ అనేది ఈ మిక్సీ జార్లో వేసేసుకుంటున్నాను. సో దీన్ని కూడా మనం మిక్సీ పట్టేసుకుందాం. సో మిక్సీ పట్టేసుకుంటే మనకి స్టఫింగ్ అనేది రెడీ అయిపోతుంది. సో చూసారు కదా. సో ఇక్కడైతే నేను మిక్సీ పట్టుకొచ్చేసాను. సో మొత్తం నీట్గా పౌడర్లా అయిపోయింది, బెల్లం కూడా మనకి ఎక్కడ కనిపించట్లేదు, అది కూడా పౌడర్లా అయిపోయింది. సో నెక్స్ట్ ఇందులోకి బొంబాయి రవ్వ కూడా యాడ్ చేసేసుకుందాం. సో ఇందులోకి మేము వేపించిన శనగపప్పు పౌడర్, నెక్స్ట్ కొబ్బరి పౌడర్, కొబ్బరిని కూడా మిక్సీ పట్టుకొని వేసుకున్నాం కదా కొంచెం బెల్లం. సో ఇందులో యాలకుల పౌడర్ కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. సో ఇలా యాలకుల పౌడర్ కూడా యాడ్ చేసేసుకొని మొత్తం నీట్గా కలిపేసుకుంటున్నాను. మొత్తం మనం వేసినదంతా మొత్తం నీట్గా కలిపేసుకుంటే మనకి వేసిన బెల్లం కూడా ఈవెన్గా స్ప్రెడ్ అయిపోతుంది ఇక్కడ. సో ఇక్కడైతే మనకి ఇది రెడీ అయిపోయింది. సో స్టఫింగ్ అనేది రెడీ అయిపోయిందండి. నెక్స్ట్ వన్ వచ్చేసి మనం కజ్జికాయలు అనేది రెడీ చేసుకోవాలి. సో కజ్జికాయలు రెడీ చేసుకోవడానికి చపాతీలు అయితే ఇక్కడ చేసుకుంటున్నాను. సో దాన్ని రౌండ్ షేప్లో కట్ చేసేసుకుంటున్నాను. ఇక్కడ చూడండి, ఆ రౌండ్ షేప్లో కట్ చేసుకున్న దాన్ని మనకి ఎంతైతే స్టఫింగ్ కావాలో అంతవరకు మనం ఒక 2 స్పూన్స్ యాడ్ చేసుకున్నాం. నెక్స్ట్ చివర్లు కొంచెం తడితో ప్రెస్ చేసి సో ఇలా క్లోజ్ చేసుకుంటే సరిపోతుంది, మనకి కజ్జికాయలు అనేది రెడీ అయిపోతుంది. ఎవరి దగ్గరైనా కజ్జికాయ చేసుకునే కర్ర లేదు అంటే ఇలా కూడా ట్రై చేయండి, బాగా వస్తుంది. సో నెక్స్ట్ నేను ఒక ఫోక్ తీసుకొని సో అలా చివర్లో కొంచెం షేప్ కోసం అని చెప్పేసి జస్ట్ అలా ప్రెస్ చేస్తున్నానండి. సో ఇలా ప్రెస్ చేసుకుంటే మనం కలిపింది కూడా అంటే 2 కలుపుతాం కదా, అక్కడ అది ఓపెన్ అయిందంటే తర్వాత మనం అది ఆయిల్లో వేసినప్పుడు అది ఓపెన్ అయిపోయింది అంటే కనుక మనకి ఆయిల్ అంతా వేస్ట్ అయిపోతుంది. సో అందుకని సో అలా ఫోర్క్తో మనం కొంచెం షేప్లా చేసినప్పుడు కూడా కొంచెం ఆ 2 అతుక్కొని ఎక్కడైనా లేదు అంటే కూడా అది కూడా అతుక్కుంటుంది. సో అందుకోసం నేను 2 సైడ్స్ అలా షేప్లాగా చేసేసుకున్నాను. సో అలా మనం కజ్జికాయలు అనేది రెడీ చేసేసుకోవాలి. సో రెడీ చేసుకొని ముందు పక్కన పెట్టేసుకుంటే కనుక మనం తర్వాత డీప్ ఫ్రై చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో ఇక్కడైతే మేము ఇక్కడ స్టవ్ ఆన్ చేస్తామండి మళ్ళీ. సో ఆయిల్ అనేది హీట్ చేసేసుకుంటున్నాం. డీప్ ఫ్రై కోసం ఎంతైతే ఆయిల్ కావాలో అంతవరకు యాడ్ చేసేసుకుందాం. సో ఆయిల్ అనేది ఎంతవరకు కావాలో అంతవరకు యాడ్ చేసేసుకోండి. అంటే మనం వేసే కజ్జికాయలు అనేది మొత్తం ఆయిల్లో మునిగితే మనకి సూపర్ టేస్టీగా ఉంటాయి, త్వరగా కూడా కుక్ అయిపోతాయి. సో ఇక్కడైతే నేను ఒక ప్యాన్ తీసుకున్నాను. నెక్స్ట్ డీప్ ఫ్రై కోసం ఆయిల్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. సో సూజీస్ వీఆర్ వ్లాగ్స్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఇంకేమైనా వీడియోస్ కావాలి అంటే కనుక తప్పకుండా కామెంట్ చేయండి. సో ఇక్కడైతే
ఆయిల్ అనేది హీట్ అయిపోతుందండి. సో ఆయిల్ అనేది హీట్ అయిపోయేలోపు మనం అలా కజ్జికాయలు అవి రెడీ చేసుకుంటే సరిపోతుంది. సో ఇంకా మన ఛానల్లో చాలా వీడియోస్ పెట్టామండి. రవ్వ లడ్డు కానీ సున్నుండలు కూడా పెట్టాను. బెల్లంతో చేసిన సున్నుండలు సూపర్ టేస్టీగా వచ్చాయి. సో ఎవరైనా చూడలేదు అంటే కనుక వెళ్ళి ఒకసారి చూడండి. చాలా ఈజీగా ఉంటుంది. చాలా టేస్ట్ అయితే మాత్రం చాలా సూపర్గా ఉన్నాయి. సో ఇక్కడైతే మనకి ఆయిల్ అనేది బాగా హీట్ అయిపోతుందండి. చూసారు కదా. సో డీప్ ఫ్రైకి మనం వేసేది మునిగేంత వరకు నీట్గా వేసుకోవాలి. సో ఫస్ట్ ఆయిల్ హీట్ అయిందో లేదో అని చెప్పి ఒక చిన్న ముద్ద అనేది యాడ్ చేసాను ఇందులో, ఒక చిన్న బౌల్ అనేది. సో ఆయిల్ అనేది హీట్ అయిపోయింది. ఇలా బుడగలు పైకి వచ్చింది అంటే మనకి ఆయిల్ అనేది హీట్ అయిపోయినట్టే. సో ఇప్పుడు ఇందులో మనం చేసుకున్న కజ్జికాయలు అనేవి నీట్గా వేసుకోండి. లో ఫ్లేమ్లో ఉంచుకొని వేసుకోండి, లేదు అంటే ఆయిల్ పైన పడుతుంది కాబట్టి జాగ్రత్తగా. సో మేము ఇలా లో ఫ్లేమ్లో పెట్టేసి సో వేసుకున్న కజ్జికాయలు మనకి ఎంత ప్లేస్లో మనం తీసుకున్న ప్యాన్లో ఎన్నైతే పడతాయో అంతవరకే తీసుకోండి. ఎక్కువ తీసుకున్నారంటే మనకి ఫ్రై అవ్వడానికి టైం పడుతుంది. సో ఇక్కడైతే మనం చేసుకున్నవి వేసేటప్పుడు కూడా మనం చివర్లు కలిపాం కాబట్టి సో దాన్ని కూడా ఒకసారి చెక్ చేసుకొని వేసుకుంటే మనకి ఆయిల్ అనేది పాడవకుండా ఉంటుంది. సో చూసారు కదా. సో ఇవి మనం వేయంగానే తిప్పకూడదండి. సో ఇవి కొంచెం ఆయిల్లో మునిగి పైకి వచ్చిన తర్వాత వాటిని ఒక గరిట లాంటిది తీసుకొని సో వెనక్కి 2 సైడ్స్ కూడా తిప్పుకొని మంచి బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు మనం చూసుకోవాలండి. మంచి బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు లో ఫ్లేమ్లో వేయించుకోండి. లేదు అంటే మనం చేసుకున్న చపాతీ అనేది ఫుల్గా ఉడకదు కాబట్టి. సో ఇక్కడైతే మనం ఎప్పుడైతే పైకి వస్తాయో అప్పుడు మీరు టర్న్ చేసేయండి వెనక్కి. సో అలా 2 సైడ్స్ మనకి మంచి బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే ఈ కజ్జికాయలు, బెల్లం కజ్జికాయలు అనేది రెడీ అయిపోతుందండి. సో సూపర్గా ఉంటాయి. మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సో చూసారు కదా మంచిగా బ్రౌనిష్ షేప్లో వచ్చేసాయి. సో ఫుల్ ఆయిల్ అంతా వాడ్చుకొని మనం తీసేసుకుంటే మనకి ఇవైతే రెడీ అయిపోతాయి. సో ఆయిల్ అనేది వాడడానికి నేను ఒక ఇలాంటి గిన్నె తీసుకున్నాను. సో ఈ గెరెట్లో మనం తీసుకుంటే ఏదైనా ఆయిల్ ఉంది అంటే అది త్వరగానే కిందకి వెళ్ళిపోతుంది. సో అందుకని ఇక్కడ నేను బెజ్జాల గెరెట్ తీసుకున్నానండి. సో నీట్గా ఆయిల్ వాడ్ చేసుకుని పక్కకు తీసుకుంటే మనకి కజ్జికాయలు అనేవి రెడీ అయిపోతుంది. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. చూసారు కదా మంచి కలర్ఫుల్గా ఉన్నాయి. లోపల వేసిన స్టఫింగ్ వల్ల కూడా చూసారు కదా చాలా బాగుంది. మనం చివరి చేసిన డిజైన్ కూడా. సో మన దగ్గర కర్ర లేదు కాబట్టి మేము అలా ట్రై చేసేసుకున్నాం. సో ఇక్కడైతే ఇంకా రిమైనింగ్ అలాగే చేసేసుకోవాలి 1 by 1 నీట్గా. అలా చివర్లో అనేవి మనం చెక్ చేసుకొని ఒకసారి ఆయిల్లో వేసుకునేటప్పుడు మాత్రం చెక్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఒకవేళ కజ్జికాయ కర్ర లేదు అంటే కనుక, కజ్జికాయ కర్ర ఉంది చేసుకునేది ఉంది అంటే కనుక చాలా ఈజీగా అయిపోతుందండి. సో చెక్క లాంటిది తీసుకొచ్చుకోండి. ఒక చెక్క మోడల్లో ఉంటాయి కదా కజ్జికాయ కర్రలు. సో అవి అయితే మనకి సూపర్గా వస్తాయి. సో ఇక్కడ చూడండి మనం ప్యాన్లో ఇక్కడ కజ్జికాయలు వేసుకుంటున్నాం. సో ఆయిల్లో అది హీట్ అయ్యి మునిగి మనకి పైకి తేలిపోతుంది. ఇలా తేలంగానే మనం ఇంకొక వైపు కూడా మనం అలా తిప్పేసుకుంటే మనకి సరిపోతుంది. సో ఇలా కజ్జికాయలు అనేది రెడీ చేసుకోండి, చాలా బాగుంటాయి. సో బెల్లం కజ్జికాయలు అండి, చాలా సూపర్గా ఉన్నాయి, చాలా టేస్టీగా కూడా ఉన్నాయి. సో ఇక్కడైతే నేను ఇంకా మా తమ్ముడు టేస్ట్ చేసేస్తున్నాం. సో మైదా పిండితో చేసాం కాబట్టి ఇలా అంటే చాలా విరిగిపోతాయి మనకి. చాలా క్రిస్పీగా ఉన్నాయండి. లోపల స్టఫింగ్ కూడా సూపర్గా ఉంది, ఎందుకంటే అన్నీ వేసాం కాబట్టి చాలా బాగుంది. సో మీరు కూడా ట్రై చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు సూజీస్ విఆర్ వ్లాగ్స్. సో మీరు కూడా ఈ బెల్లం కజ్జికాయలు అనేది ట్రై చేసేయండి. సో ఇక్కడైతే మా తమ్ముడు నేను నెక్స్ట్ ఇంకా మమ్మీ కూడా ట్రై చేసేస్తున్నాం. చాలా బాగుంది. బాయ్.